కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ సీఎం జగన్. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన రైతుల వైపు సీఎం చంద్రబాబు కన్నెత్తి చూడడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఆసరా లేకపోవడంతో రైతులు తాము వేసిన పంటలను ట్రాక్టర్లతో దున్నే పరిస్థితులున్నాయన్నారు మాజీ సీఎం జగన్. ఒకవైపు రైతులు కష్టాలు పడుతుంటే రైతులను కాలరెగరేసుకునేలా చేస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు జగన్. రైతుల కష్టాలు బాధలు కనిపించకుండా వీటిపై చర్చ జరగకుండా ఉండేందుకే రైతన్నా మీకోసం అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో రైతుల కోసం ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి ఆలోచనలపైన దాడి చేసేందుకు ఇదో ఎత్తుగడ అన్నారు. విదేశీ పర్యటనలకు, హైదరాబాద్ యాత్రలు, మీ దుబారా ఖర్చులకు డబ్బులు వస్తాయి, కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం డబ్బులు లేవా అంటూ జగన్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్సులు పెట్టడం తప్ప రైతులను ఆదుకునేందుకు నిధులు కేటాయించడం లేదన్నారు. 18 నెలల్లో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడు కనీసం రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చివరకు ఎరువులను కూడా రైతులు బ్లాక్లో కొనుగోలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు జగన్. రైతుల బతుకులను దళారీల పాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు మర్చిపోవద్దంటూ హెచ్చరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్.